ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఎన్నికలకు ముందు వీళ్ళు గెలుస్తారా అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మంచి మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత మరి వీళ్ళు గెలిచారులే, ప్రజలు ఆదరించారులే అని అనుకున్న క్రమంలో వాళ్ళకు ఊహించని విధంగా మంత్రి పదవులు కూడా వచ్చాయి. సరే, మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖల మీద పట్టు సాధించి ప్రజలకు ఏమైతే చెప్పామో నా శాఖ నా పరిధిలో ఏముందో నేను ప్రజలకు ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టాలి, దాని గురించి ఆలోచించి ప్రజలకు మేలు చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే పైన ముఖ్యమంత్రి వరకు కూడా ఆ శాఖల మీద పట్టు సాధించేటువంటి ప్రయత్నము చేయటం లేదు. అవునా, ఇంత జరిగిందా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మా గవర్నమెంట్ లేదు, ఇంకా జగనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా జగన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మా చేతిలో అధికారం ఉంది, మేము ఇది చేస్తామనే రీతిలో వాళ్ళు పని చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రయారిటీ కలిగినటువంటి శాఖ హోంశాఖ. హోంశాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. ఇక వాటి గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే అవుతుంది. దారుణాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేటువంటి మనం చూస్తే కనుక వీటికి సంబంధించి వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు? ప్రెస్ మీట్ పెడితే నేనేం చేయాలి, నేను లాఠీ పట్టుకొని తిరగాలనా, నేను గన్ను పట్టుకొని తిరగాలనా, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి ఆమె చేతులు ఎత్తేసింది. శాంతి భద్రతలకు సంబంధించి ఆమె చేతులు ఎత్తేసిందంటే ఇంక అర్థం చేసుకోండి. అంటే దీనికి సంబంధించి కూడా కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఆమెకు శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి ఆలోచన ఎక్కడుంది? ఆలోచన లేదు. ఏదైతే వాళ్ళ కమ్మనేటువంటి ఒక టీవీ ఛానల్లో ఎలక్షన్స్ ముందు ఆమె ఏ రకంగా ఇంటర్వ్యూ ఇచ్చిందో 6 నెలలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పనులే ఉంటాయని ఆమె చెప్పిందో అందులో భాగంగానే ఆమె ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆమెకు హోంశాఖ పదవిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. సో అందులో ఆమె అనడంలో తప్పే లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మరీ విచిత్రంగా ఆయన ఏదో ముఖ్యమంత్రి కానట్టుగా, అవునా రాష్ట్రంలో ఇంత జరుగుతుందా 45 రోజుల నుంచి అని చెప్పి ఆయన విచిత్రంగా మాట్లాడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకి నాకు తెలియదు అంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా నాకు తెలియకుండానే జీవోలు రిలీజ్ అవుతున్నాయి, గెజిట్లు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇదే మనం ఊకే ఆరోపణలు చేస్తలేం, నిజంగా జరిగిన విషయాలు చెప్తా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అనలేదా? మొన్ననే అన్నాడు కదా, 45 రోజుల నుంచి ఇంత జరుగుతుందా, మీరు చాలా సీరియస్గా ఉండాలి, పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. చాలా సీరియస్ అయ్యాడు హోమ్ మినిస్టర్ మీద కూడా. ఇదే రకంగా జరిగితే కనుక చాలా నేను రంగంలో దిగాల్సి వస్తుంది, నేను కంట్రోల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారని చెప్పి వాళ్ళ యొక్క పత్రికలో రాసినటువంటి వార్తలు. అంటే 45 రోజుల నుంచి ఏం జరుగుతుంది నిజంగానే తెలియదు ఆయనకు. ఇదే కాకుండా జీపీఎస్కి సంబంధించి ఒక గెజెట్ రిలీజ్ చేస్తే అది అసలు ఆయనకు తెలియకుండానే జరిగిపోయిందంట. దానికి సంబంధించి వాళ్ళ పత్రికల్లో రాసినటువంటి వార్తలు. చంద్రబాబు నాయుడికి తెలియకుండా గెజెట్ రిలీజ్ చేసినందుకు అధికారుల మీద సీరియస్, ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే కఠిన చర్యలు అని చెప్పి ఆయన చెప్పారని వీళ్ళు రాశారు కవరింగ్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్స్కు ముందు ప్రతిదీ నాదే బాధ్యత, పథకాలకు సంబంధించి నాదే బాధ్యత, ఫ్రీ ఇసుకకు సంబంధించి నాదే బాధ్యత, శాంతి భద్రతకు సంబంధించి నాదే బాధ్యత, సిపిఎస్కి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి నాదే బాధ్యత, అదేవిధంగా సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు విచారణ నాదే బాధ్యత, అదేవిధంగా వాలంటీర్ల ద్వారా పోయినటువంటి 35,000 మంది ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా నాదే. ప్రతిదీ కూడా ఎవరైనా ఒక మహిళ మీద ఒక చిన్నారి మీద చేయాలంటే వణికిపోవాలి, శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తా, రోడ్డు మీద కూర్చోబెడతా అంతా, బట్టలు ఉడిస్తా అంతా అని చెప్పి అంత ఒక రేంజ్లో మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఒకటి కాదు, ఆయనకు 3-4 శాఖలు కూడా ఇచ్చారు. తీరా మొదటి సమీక్షా సమావేశాలు ఆయన చేతులు ఎత్తేశారు. అయ్యా నాకైతే శాఖలు ఇచ్చారు కానీ, నాకు ఇష్టమైనటువంటి శాఖలు ఇచ్చారు కానీ నాకు వీటి మీద గ్రిప్పు లేదు, నాకు వీటి గురించి తెలియదు, మీరు చెప్తే నేను నేర్చుకుంటానని చెప్పి భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఏదైతే డైలాగ్ చెప్తారో ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ అదే డైలాగు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. మరి ఈయన ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు గ్రిప్పు సాధించాలి, ఆ శాఖలకు సంబంధించి మరి ఆ ప్రజలకు ఎప్పుడు మేలు చేయాలి? ఏమనంటే బ్లీచింగ్ పౌడర్కే డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్తా ఉన్నాడు. చెత్త పన్ను వేస్తే చెత్త ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి అప్పుడు 3 రూపాయల చెత్త ఉంటే రోజుకి ఈయన 5 రూపాయలు చేశాడు చెత్త పన్ను. అది కూడా ఆయన నియోజకవర్గం పిఠాపురం నుంచే మొదలైందని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరిగినాయి. సో వీళ్ళు ఏమంటారు, వీళ్ళ అభిమానులు ఏమంటారు, మా దేవుడు నిర్ణయం తీసుకున్న గొప్పగానే 5 రూపాయలు పెట్టాడంటే మరి ఖర్చు అవుతుంది, స్వచ్ఛతకు నాంది పలికారు పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు, కాబట్టి ఈయన మౌన దీక్ష చేస్తున్నాడు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు, వీటి గురించి మాట్లాడరు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కూడా అంతరించిపోయినటువంటి ఆయన ఈరోజు మౌన దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఎవరికి. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు సత్యకుమార్ గారు. ఆయన నియోజకవర్గం ఏడిందో కూడా ఎలక్షన్స్ ముందు ఆయనకు తెలియదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అప్పుడు లొకేషన్ పెట్టండి వస్తా అని చెప్పి. అలాంటి వ్యక్తి కూడా గెలిచాడు, గెలిచి మంత్రి పదవి కూడా వచ్చింది ఆయనకు. మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత మన కేంద్రం దగ్గరకు పోయి ఆడ ఆరోగ్య శాఖకు సంబంధించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విధానాల వల్ల 20 సంవత్సరాలు ఎనిక్కిపోయింది ఆరోగ్య శాఖ అని చెప్తా ఉన్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో మీకు తెలియదా?
మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టారో మీకు తెలియదా? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని వ్యాధులను తీసుకొచ్చి పెట్టారో మీకు తెలియదా? ఇంటింటికి హెల్త్ క్లినిక్లు పంపించి డాక్టర్లు పంపించి వారి యొక్క బాగోగులు చూసుకున్న సంగతి మీకు తెలియదా? ఇప్పుడు మీరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మెడికల్ కాలేజీలో ఈరోజు చేరడానికి వీలు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. ఎక్విప్మెంట్ సరిగా లేవు, నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు నిర్మించలేదని చెప్తా ఉన్నారు. అయ్యి ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు, ప్రొఫెసర్లు కొంతమంది చెప్తా ఉన్నారు, ఒక మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కాలేజీలో ఏవి బాగలేవు, డోర్లు బాగలేవా, కుర్చీలు బాగలేవా, తలుపులు బాగలేవా, లేకుంటే ఎక్విప్మెంట్స్ బాగలేవా, ఏ తక్కువ ఉన్నాయి, నిబంధనలకు విరుద్ధంగా ఏముంది అనేటువంటి విషయాలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా ఇవన్నీ సమకూర్చిన తర్వాతనే మీరు ప్రారంభించాలని చెప్పి కొంత టైం ఇచ్చి వెళ్తారంట. అది వదిలేసి అయినా రోడ్లు బాగలేవు ఇంకో శాఖ గురించి మాట్లాడతాడు ఈయన, వేరే శాఖల గురించి మాట్లాడతాడు. బ్లీచింగ్ పౌడర్ లేదంటే ఈయన కూడా 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కారణంగా ట్యాంకులో బ్లీచింగ్ పౌడర్ చల్లని కారణంగా ఈరోజు అప్పుడు 5 సంవత్సరాల క్రితం చేసి ఇప్పుడు రోగాలు వస్తున్నాయంట రాష్ట్రంలో. మీరు వచ్చి 2 నెలల కాలం అవుతుంది కదా అధికారంలోకి వచ్చి, మరి మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పే చేశారు, బ్లీచింగ్ పౌడరే చల్లలేదు, ఈ నీటి గురించి కానీ ట్యాంకుల గురించి కానీ పట్టించుకోలేదు. మీరు వచ్చిన 2 నెలల కాలంలో మీరు ఏం చేశారు? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బు లేవా? అమరావతిలో పిచ్చి మొక్కలు తొలగించడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, అన్న క్యాంటీన్లు అని చెప్పి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. కనీసం ఇది ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో వైద్య శాఖకు సంబంధించి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. విద్య, వైద్యం, ఇంత కూడు గుడ్డు ఇవే కదా చూడాల్సినటువంటి ప్రజలు. కనీసం అవి కూడా చూపించడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి కట్టాడు, కానీ కొన్ని అసంపూర్తిగా వదిలేశారు, మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, దీనివల్ల ఇంత మేలు జరుగుతుంది చెప్పండి, ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు, అవతల గత ప్రభుత్వంలో ఒక మంచి చేసిపోతే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు, చెడు చేస్తే దాని మీద చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆలోచించి మళ్ళీ మీకే పట్టం కడతారు కదా, మిమ్మల్ని ఆదరిస్తారు. కానీ ఇవన్నీ ఏం పట్టవు వాళ్ళకు. శాఖల మీద పట్టు సాధించారు, వాటికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడరు, వేరే శాఖల గురించి మాట్లాడతారు. స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడు కదా, శాఖలకు సంబంధించి మీరు చాలా సీరియస్గా ఫోకస్ చేయాలా, పట్టు సాధించాలా, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆయన చెప్తున్నా. అంటే పట్టు సాధించలేదని కదా దాని అర్థం. వాళ్ళ మీడియాలు, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లోనే వస్తుంది కదా వీటి గురించి సీరియస్ అయ్యారని చెప్పి. ఇంకెప్పుడు పట్టు సాధిస్తారు, ఇంకెప్పుడు ప్రజలకు మేలు చేస్తారు? కేవలం ఇవన్నీ పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ముఖ్యమంత్రి అనుకునే ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే టార్గెట్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తిడితే ఇంకా ఇంతకన్నా పెద్ద పదవులు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప, మీరు ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే మిమ్మల్ని కూడా ప్రజలు తిట్టే రోజులు వస్తాయి, పక్కకు పెట్టే రోజులు వస్తాయి.